అటెండ్ అందరూ ఏం పట్టించారు ఇలా విమోచన అనుకుంటారు మనకు యాక్చువల్గా 15 ఆగస్టు కానీ 26 జనవరి కానీ మనకు స్వాతంత్రం అయితే రాలేదు తెలంగాణ 1947లో భారతదేశం అంతా స్వాతంత్రం వచ్చినప్పటికీ తెలంగాణకు మాత్రం స్వాతంత్రం రాలేదు 1948 కనుక ఎందుకంటే మనం నిజాం నుంచి మనకి రిలీజ్ కాలేదు అది చాలా మందికి తెలియదు విమోచన నిర్వహించారు కానీ ముఖ్యం నుంచి ఆపోజిషన్ వచ్చినాం కాబట్టి మాట వస్తు చీఫ్ జరుగుతాయనే ఉద్దేశంతో ఇది అధికారికంగా ప్రకటించట్లేదు యాక్చువల్గా అందరూ ఒకసారి అధ్యక్ష గారు ఒక్క నిమిషం ఇదే పత్రం కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం 10 జిల్లలని పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ పోతనది పురిటిగడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కుమరం భీముడే నీ బిడ్డ పోతనది పురిటిగడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కుమరం భీముడే నీ బిడ్డ కాకతీయ కళా ప్రబల కాంతి రేఖ రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలుగ చార్మినార్ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ చిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం మనువనున ఖనిజాలే నీ తనువుకు సింగారం చక్కనైన వన సంపద చక్కనైన పూల పొద సిరులు పండి సారమున్న మాగాణియ కదనియద జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలి పచ్చని మాగాణుల్లో పసిడి సిరులు పండాలి సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ 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 తెలంగాణ మన వీరులకు
జోహార్ జోహార్. మన యూనివర్సిటీ ఉద్యోగం ఎంతో బాగా చేసింది కాబట్టి 20 సార్లు నా కొలీగ్స్, అదేవిధంగా మీడియా మిత్రులు మరియు విద్యార్థులందరికీ తెలంగాణ దినోత్సవ శుభాకాంక్షలు. అంటే తెలంగాణ విమోచన దినోత్సవం అంటే ఒక బక్క చిక్కిన రైతు బంధువుకు బట్టి, అంటే ఆ టైంలో నిజాం అంటే చాలా పవర్ఫుల్. అంటే అప్పుడున్న సిచ్యువేషన్స్లో రజాకర్ల ఉద్యమంలో, అంటే రజాకర్ల చెలరైపోతున్న ఆ టైంలో నిజాం అనేది ఒక పవర్ఫుల్ ఒక రాజు. అట్లా ఒక రాజుపైకి దండెత్తి వచ్చింది ఎవరు? ఒక బక్క చిక్కిన రైతు. ఆ బక్క చిక్కిన రైతు బంధువుకు బట్టి పోరాడే తెలంగాణ వీరగడ్డ. అంటే ఫస్ట్ నుంచి చూసుకుంటే కూడా తెలంగాణ చరిత్ర మొత్తం త్యాగాలమయమే. రజాకర్ల దగ్గర ఇబ్బంది పడ్డాం, నిజాం పరిపాలనలో ఇబ్బంది పడ్డాం. ఒకసారి మనకి ఇండిపెండెన్స్ వచ్చేందుకు ఈ సాయుధ పోరాటం కొనసాగించినాం. సాయుధ పోరాటంలో కూడా చాలామంది వేలాది మంది రైతులు ప్రాణార్పణ చేశారు. ఒకసారి ఇండిపెండెన్స్ అంటే ఇండియాలో కలిసిన తర్వాత, అంటే మనది నిజాం పరిపాలన నుంచి ఎప్పుడైతే భారతదేశంలో కలిసిన తర్వాత కూడా మళ్ళీ యునైటెడ్ ఆంధ్రాలో మళ్ళీ అన్యాయం అని చెప్పి 1969 ఉద్యమంలో అప్పుడు విద్యార్థి అమరవీరులు ప్రాణాలు కోల్పోయారు. మళ్ళీ ఈ మొన్న జరిగిన ఉద్యమంలో కోల్పోయారు. అంటే ఫస్ట్ నుంచి తెలంగాణ చరిత్ర మొత్తం, తెలంగాణ రక్తము, తెలంగాణ భూమి మొత్తం ఎదురు తిరిగే స్వభావం ఉందే. అంటే అన్యాయం జరిగినప్పుడు ఎదురు తిరగడం, అది మనకు ఫస్ట్ నుంచి వచ్చిందే, ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది మనకి. ఇంకా అంటే ఈ మాట్లాడడం అంటే మన ఎప్పటి నుంచో కొట్లాడుతున్న ఫలం మొన్న వచ్చింది. కాబట్టి వస్తున్న ముఖ్యంగా ఈ కాలేజీ విద్యార్థులు ఉద్యమంలో చేసిన కృషి నేను, మన యూనివర్సిటీ, మన తెలంగాణ కూడా మర్చిపోయేస్తాం. మానిటర్ చేసింది నేను. అంటే ఇక్కడ ఉన్న విద్యార్థులు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఎందుకంటే అక్కడంటే మాకు ఎన్నో రిసోర్సులు ఉంటాయి, ఇక్కడ ఏం రిసోర్స్ లేని దగ్గర ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఇక్కడ నుంచి నాకు ప్రతిరోజు వాళ్ళు ఫోన్ చేసి చెప్పేది, అప్పుడు రాజశేఖర్, రెడ్డి వాళ్ళంతా కష్టపడ్డారో నాకు తెలుసు. కాబట్టి మేము అక్కడ ఎన్నో ఉన్న దగ్గర మేము కొట్టాడడం గొప్ప కాదు, ఏం లేని దగ్గర మేము కొట్టాడేది దాంట్లో పాల్గొన్న. ప్లస్ ఇప్పటికి కూడా ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఇంకా మీరు ఒక ఇనిషియేషన్ తీసుకొని ముందుకొచ్చి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇదే సంకల్పంతో మన రాష్ట్ర అభివృద్ధి కూడా అందరం పాటుపడతాం. మీరు, మీతో పాటు మేము, ఈ కాలేజీ మనం రక్షిస్తారు. వాళ్ళు తెలంగాణ సాధించుకున్నారు, అభివృద్ధి చెందినారని. అదే మన అభివృద్ధిలో వెనుకబడ్డాం అనుకోండి, అంత మన నుంచి 10 మంది నవ్వుతారు. కాబట్టి 10 మందిలో నవ్వుబాటు కాకుండా వచ్చిన తెలంగాణను ఖచ్చితంగా అభివృద్ధి వైపు నడిపిద్దాం. దాంట్లో అందరం భాగస్వామ్యం, ప్రభుత్వమే కాదు, ప్రభుత్వంతో మనం కూడా భాగస్వామ్యమే. కాబట్టి మన భాగస్వామ్యంతో తెలంగాణను సాధించుకున్నాం. తెలంగాణ అభివృద్ధి చేసిన బాధ్యత కూడా మనదే అని చెప్తూ తెలంగాణ అభివృద్ధిలో పునరంకితం అవ్వాలని ఆశిస్తూ ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి విద్యార్థులకు అభినందనలు తెలుపుతున్నాను. ఏంటంటే ఇటువంటి యూనివర్సిటీలో కాదు, ఎక్కడా కూడా మన రాష్ట్రంలో ఎక్కడ చాలామంది పట్టించుకోవట్లేదు. ఈరోజు విమోచన దినం అంటే ఏంటో కొన్ని రోజులకు మర్చిపోయే పరిస్థితి వచ్చేటట్టు. అంటే రజాకారుల అంటే మీకు తెలుసో తెలియదు, ఏంటంటే నిజాము కొంతమందిని సైనికుల్లాగా ఒక రజాకారులను పెట్టుకుని దౌర్జన్యాలు, ఏంటంటే అత్యాచారాలు దొరికిన వాళ్ళు మగవాడు దొరికితే చంపేయండి. ఇప్పుడు తెలంగాణ అన్ని చోట్లకి వెళ్ళండి, మీకు ముసలోళ్ళు ఎవరైనా కనపడితే చెబుతూ ఉంటారు వాళ్ళు ఈరోజు కూడా. రజాకారులు అరాచకాలు ఎలా ఉండే అలా ఉండే అని మీకు తెలుసో తెలియదు. ఏంటంటే మా అప్పుడు నేను చిన్నకున్నప్పుడు చెప్పేటోళ్ళు, ఏంటి రజాకారులు వస్తున్నారు, గుర్రాల మీద తిరిగేటోళ్ళు. వస్తున్నారు అంటే ఊర్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఎస్పెషల్లీ అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో దారుణమైనటువంటి పరిస్థితులు లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈ నవాబుని అణిచేసి తెలంగాణని ఒక ఏది స్వతంత్రంగా ఏది మన ఇండియాలో ఒక భాగం కింద చేయాలని చెప్పి ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసినటువంటి వీరోచితమైనటువంటి పోరాటం, ఈ రోజుకి అనుభవించేటువంటి ఈ స్వతంత్రం, ఈ శ్రేష్టం అనేది వాళ్ళు పెట్టిన వ్యక్తి, మహానుభావులు పెట్టినటువంటి వ్యక్తే ఇది. అదే వాళ్ళు పోయారు, అందరూ పోయారు. ఇప్పుడు మనకు తెలంగాణ అనేది ఒక రాష్ట్రం కింద, ప్రత్యేక రాష్ట్రం కింద 29th స్టేట్ కింద మనకు ఏర్పడింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? వ్యక్తిగతంగా మనం ఏం చేయాలి? 70% 80% పీపుల్ అగ్రికల్చర్ మీద కానీ, అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్ మీద కానీ డిపెండ్ అయ్యి ఉంటారు. మనదేంటి, అగ్రికల్చర్ సెక్టార్లో ఉన్నాం అంటే మనం గర్వించదగ్గటువంటి అంశం. అంటే మనం అగ్రికల్చర్ స్టూడెంట్స్ కింద మనం ఏం చేయాలి వ్యక్తిగతంగా? మనం అభివృద్ధిలో
భాగస్వామ్యం కింద ఎలా అవ్వాలి. మనం పాలసీ మేకర్స్ అయ్యేసినా ఇప్పుడు లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం పాలసీ మేకర్స్ పాలసీస్ చేసి ఈ డెవలప్మెంట్ని తీసుకెళ్లే పరిస్థితి మనకు లేదు. ఏంటి, పాలకులు ఎవరున్నా సరే అదే విధానాలు, అంటే వాళ్ళ నేచర్ అనేది పోవట్లేదు.